దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 4. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరం వినబడెను. మొదటి రాజులు 19:12. ఏలియా నిరుత్సాహపడి బదరీ వృక్షం క్రింద నిద్రించుచున్నప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై పర్వతము మీదికి తీసుకొని వెళ్ళెను. మొదట అచట బలమైన పెనుగాలి లేచెను. అయితే యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. తరువాత భూకంపం కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. పిమ్మట మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడెను. అప్పుడు దేవుడు ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు యెజ్రెయేలునకు తాను తీర్పు తీర్చనయున్నాడో ఆ సంగతిని స్పష్టంగా తెలియజేశాను. జరగబో అనేక సంగతులను కూడా దేవుడు ఏలియాకు బయలుపరచెను. దేవుడు మాట్లాడు అను మాట నిజం. ఆయనందు మనం విశ్వాసం కలిగి ఉండిన ఆయన మాట్లాడును అని కూడా మనం నమ్మవలెను. దేవుడు ఒక ఊహా స్వరూపం కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆయనను మనం తెలుసుకునగలం, ఆయన స్వరమును వినగలం, ఆయనచే నడిపింపబడగలం. ఏ మానవునితో లేని సన్నిహిత సంబంధమును మనం దేవునితో కలిగి ఉండవచ్చును. అనేక సంవత్సరములుగా మన స్నేహితులతో మనం కలిసి జీవించినప్పటికీ వారిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చును. భార్య బిడ్డలతో అనేక సంగతులను మనం పంచుకోలేకపోవచ్చు. అయితే దేవునికి చెప్పలేని విషయం ఏదీ లేదు. మనం ఏ స్థలమందైనను ఏ సమయంలోనైనాను ఆయన స్వరమును వినవచ్చును. ఆయన స్వరమును వినుటకు ఆయన మనకు నేర్పునుగాక. ప్రైజ్ ద లార్డ్.